ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. కృష్ణా బేసిన్లోని జలాశయాలు అడుగంటిపోతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ కు కేవలం 3 అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం వినియోగించేందుకు కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులతో తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన జలాశయాలన్నీ కూడా అడుగంటిపోతున్న పరిస్థితి ఉండగా ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్ళు లేకపోవడంతో దాదాపుగా అన్ని జలాశయాలు కూడా ప్రస్తుతం వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ఆల్మట్టి, శ్రీశైలం, నారాయణపూర్, జూరాల, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. అయితే నాగార్జున సాగర్ సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు వరప్రధానిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్లో 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను ప్రస్తుతం కేవలం 513 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వకు కేవలం 3 అడుగుల దూరంలో డెడ్ స్టోరేజ్ చేరువలో నాగార్జున సాగర్ జలాశయం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నెలకొన్న నీటి పరిస్థితి ఏదైతుందో ఈ పరిస్థితుల కారణంగా తాగునీటికి తప్ప సాగునీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి విడుదల చేసే పరిస్థితి లేదని కూడా చాలా స్పష్టంగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన ప్రస్తుతం ఉన్న 3 అడుగులు ఏదైతుందో డెడ్ స్టోరేజ్కి అతి చేరువలో ఉన్న నాగార్జున సాగర్ జలాశయంలో నీరు ఏదైతుందో ఈ నీరు 3 అడుగుల మేర మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉండగా కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే త్రాగునీటికి వినియోగించాలని చాలా స్పష్టంగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నాగార్జున సంబంధించి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలకు అవసరమైన మేర తాగునీటికి మాత్రమే విడుదల చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. మరొక పక్కన సాగునీటి కష్టాలు పూర్తి స్థాయిలో నెలకొన్న పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కృష్ణా నీటికి సంబంధించి హైదరాబాద్ అదేవిధంగా ఎస్ఎల్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతున్నటువంటి ప్రాంతాలకు తాగునీటి కోసం ఇటు నల్గొండ పట్టణంతో పాటు మరొక 640 గ్రామాలకు తాగునీరు అందించే ప్రక్రియలో కేవలం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేయాలని స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ జలాశయంలో పైనుంచి పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఎక్కడ కూడా రాకపోవడంతో ప్రస్తుతం జలాశయ నీటి మట్టం మాత్రం అడుగంటుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి కాను 590 అడుగులకు ప్రస్తుతం 534 అడుగుల మేర నీరు మాత్రం ఉన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేవలం 3 అడుగుల మేరకు మాత్రమే డెడ్ స్టోరేజ్ అతి చేరువలో కూడా నాగార్జున సాగర్ ఉందని అధికారులు చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే ఈ నెలలో అదేవిధంగా వచ్చే నెలలో సాగునీటికి ఎట్టి పరిస్థితుల్లో నీరు విడుదల చేయమని అదేవిధంగా తాగునీటికి మాత్రమే నీటి విడుదలకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్న పరిస్థితుల్లో తాగునీటిని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి అధికారులతో సూచించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సాగునీటితో పాటు తాగునీటిని నిరంతరాయంగా 2 తెలుగు రాష్ట్రాలకు అందించే నాగార్జున సాగర్ జలాశయం 2 రాష్ట్రాలకు కూడా వరప్రధానిగా చెబుతున్న క్రమంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఎల్నినో ప్రభావం ఎగువ ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి కృష్ణా నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్ పరిధితో పాటు కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని జలాశయాలు కూడా ప్రస్తుతం వెలవెలపోతున్న పరిస్థితి ఉంది. ఆల్మట్టి నుంచి ఒకవేళ నీరు విడుదలైనట్లయితే ఆల్మట్టితో పాటు నారాయణపూర్, జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లు ఒకవేళ నిండితే ఆ గేట్లు తెరిస్తే తప్ప నాగార్జున సాగర్ జలాశయానికి నీరు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు పడకపోవడం అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి కృష్ణమ్మ రాక లేకపోవడంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం వెలవెలపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈసారి పూర్తి స్థాయిలో ఎల్నినో ప్రభావం కారణంగా వరి అదేవిధంగా పత్తి పంటలను ఎట్టి పరిస్థితుల్లో వేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. మరొక పక్కన వ్యవసాయ శాఖతో పాటు ఇతర అన్ని రకాల శాఖలు సమన్వయం చేసుకుంటూ వరి అదేవిధంగా పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల దిశకు వెళ్లే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుని అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇటీవలి కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కూడా జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఇతర అధికారులు కూడా చాలా స్పష్టంగా ఎల్నినో ప్రభావం ఉన్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి పైరును మాత్రం వేయవద్దని అదేవిధంగా పత్తి పంటను కూడా వేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కూడా ఇప్పటికే అవగాహన చర్యలు చేపడుతున్నప్పటికీ అనేక ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వరి నార్మర్లు పోసినటువంటి పరిస్థితి అనేక ఎకరాల్లో కూడా కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ రకంగా రైతులను చైతన్యం చేయాలనే దిశగా ప్రభుత్వం మాత్రం ఆలోచించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే ప్రధానంగా ఎంతో కాలంగా వరి లేదా పత్తి పంటల మీదనే ఆధారపడినటువంటి రైతాంగం పూర్తి స్థాయిలో ఈ దిశగానే ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈసారి నెలకొన్న ఎల్నినో ప్రభావంతో వర్షపు నీరు అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఖాళీగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రభావం అనేది కనిపించకపోవడం వల్ల వరి పంటలు పత్తి పంటలు సాగు చేయకుండా ఇతర అవసరమైన ప్రత్యామ్నాయ పంటల దిశగా చర్యలు తీసుకుంటారు అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా తాగునీటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కాకుండా
అవసరమైన మేర పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎల్నినోను అధిగమించే దిశగా చర్యలు తీసుకున్నది ఇటు మంత్రులు అదేవిధంగా ప్రభుత్వం అధికారులు అయితే కోరుతుంటారు పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితితో పాటు నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్నటువంటి నీటి నిల్వ కారణంగా ప్రజలు ఏ రకంగా ముందుకు సాగుతారు, దీనిపై ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొనబోతుంది, ఎల్నినో ప్రభావం ఇంకా ఏ రకంగా ఉండబోతుందని మాత్రం మనంతా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రచార కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్